విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి బొత్సకోటలో పాగా వేసేందుకు గెలుపు వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామంటున్న తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుతో ముఖాముఖి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో హేమాహేమీలు పోటీలో నిలిచారు. కుటుంబ అభ్యర్థిగా కళా వెంకట్రావు, వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఇద్దరు కూడా ఎత్తులపై ఎత్తులేస్తూ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కిమిడి కళా వెంకట్రావు గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు, విజయం సాధిస్తే నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టే చర్యలు ఆయన మాటలు తెలుసుకుందాం. కుటుంబ అభ్యర్థిగా మీరు చీపురుపల్లి నిలిచారు. విధంగా ఈ నేపథ్యంలో మీ గెలుపు కోసము ఎలాంటి వ్యూహాలు మీరు రచిస్తున్నారు? కూటమి అభ్యర్థంగా గెలుపు కోసం ప్రజాభిమానమే మా మొదటి ధ్యేయం అండి. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద చాలా అభిమానంగా కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నేను 99లోను, అంతకుముందు 94లోను ఎన్టీ రామారావు గారు మొదటిసారి 83 ఎన్నికల్లో 3 సార్లే చూసాం. అలాంటి ప్రభంజనం 4వసారి ఇప్పుడు కనిపిస్తుంది. అందువల్ల తప్పకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో 160 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చీపురుపల్లి నియోజకవర్గానికి వస్తే ఇద్దరు కూడా బొత్స సత్యనారాయణ కావచ్చు, మీరు కావచ్చు, సమవుజ్జులు రాజకీయపరంగా ఇద్దరు కూడా ఉద్దండులే. మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? మీ బలాబలాలు ఏంటి సార్? ఇక్కడికి చీపురుపల్లి వరకు సంబంధించి చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అండి. గత 15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు మంత్రిగా ఇక్కడ పనిచేసినటువంటి సత్యనారాయణ గారు ఇప్పుడు ఆయనతో మేము ఢీకొంటున్నాం. అదేవిధంగా వ్యక్తులు చేసినటువంటి పదవులు కాదు ఇక్కడ. ఇప్పుడు ఉండేటటువంటి కూటమి అవతల జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల్ని ఎట్లా డెవలప్ చేశారా ప్రాంతాన్ని, లేదు ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నారు, ప్రజల సంక్షేమం ఏ విధంగా చూశారన్నదే ఇక్కడ కూటమి మధ్య వైఎస్ఆర్సీపీ మధ్యన జరుగుతున్న పోటీగా నేను భావిస్తున్నాను. ఇక్కడ సత్యనారాయణ గారు, కళా వెంకట్రావు గారు అనేటటువంటి విషయం కన్నా ప్రాంతంలో ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారు, ఎవరు మరి ప్రజలకు దగ్గరగా ఉంటారు, ఎవరు ప్రజలు వెళ్తే ఏం చెప్పుకోగలం, అందుబాటులో ఎవరుంటారు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా గెలుపు కోసం కృషి చేస్తాయి. ఈ ప్రాంతానికి సంబంధించి చీపురుపల్లిలో ప్రత్యేకంగా 25,000 ఎకరాల పైచిలకు తోటపల్లి నీరు కూడా తెచ్చి దాని ఫౌండేషన్ వేసి దాన్ని ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఫౌండేషన్ వేయడం, ఓపెన్ చేసే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారే. అందుకు మా 2 జిల్లాలకే ఆయన అపర భగీరథుడిగా ఉన్నారు. ఎంతో సహకరించి మాకు ఆ తోటపల్లి తీసుకురావడం 8 నియోజకవర్గాల్లో 16,50,000 మందికి మరి ఇది ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టుని గత 5 సంవత్సరాలు మరి మంత్రిగా ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ఒక 5 కోట్ల రూపాయలు తెచ్చి అందులో అడ్డంగా బలిచినటువంటి రెడ్డిని, కలుపు మొక్కల్ని, బట్టిలు బాగు చేస్తే మరి 500 కోట్ల పంట పండేది. మరి 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేకపోయారు. మరి ఏ విధంగా వచ్చి ఓటు అడుగుతారు? అంటే మీరు బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతం నుంచి అనేక రాజకీయ పదవులు అలంకరించారు, అనేక సార్లు మంత్రులు కూడా అయ్యారు. అయినప్పుడు కూడా ఈ ప్రాంతం వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం ఏవేవి ఉంటుందని చెప్పి మీ పరిస్థితి, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఫెర్రోఎల్ఎస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో 30 వరకు ఉన్నాయి. 3,000 మందికి అందులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఎందుకు మూతపడినాయి? దానికి కారణం ఏంటి? మరి అదే పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ఓపెన్ చేయించి కరెంట్ రాయితీ కూడా ఇచ్చి పనిచేయించారు. కరెంట్ రాయితీ మనం రూపాయి ఇస్తే వాళ్ళు 10 రూపాయలు ట్యాక్స్ కడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు 3,000 మందికి ఉపాధి కూడా కల్పిస్తారు. బ్యాంకుల్లో వాడినటువంటి డబ్బులు మరి దివాళా తీసామని చెప్పకుండా తిరిగి బ్యాంకు వడ్డీతో సహా చెల్లిస్తారు. అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన. అందుకోసం డెవలప్ కాడకపోవడానికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం కాదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్లోన పేరు మారింది తప్ప సారా ఒకటే, కొత్త సీసా. ఆ మనుషులే ఇందులో ఉన్నారు. అందుకోసం ఎప్పుడూ కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర వెనకబడిందని ముద్దుగా చెప్తారు తప్ప వాళ్ళు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో 3వ రాజధాని చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి 1 ఇంచీ కూడా కదలలేదు. ఆ కొండలన్నీ బోడిగుండులు చేశాడు తప్ప
మరి ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమీ లేదు. సరే, ఈ నెల రోజుల్లో మీరు గడప గడప తొక్కారు నియోజకవర్గంలో. ఈ ప్రచారంలో మీరు గమనించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఆ సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు ఏంటి సార్? ముఖ్యంగా సాగునీరు, తాగునీరు అండి. ఈ ప్రాంతం భారతదేశంలోనే 27 తాలూకాల పాత ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అందులో చీపురుపల్లి ఒక కరువు ప్రాంతం తాలూకా. ఈ తాలూకాకి మరి 7 సంవత్సరాలకు ఒకసారి పంట పండేది గతంలో వర్షాధారంలో. ఇప్పుడు అలాంటిది మేము తోటపల్లి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తోటపల్లి వచ్చింది. మరి అదేవిధంగా మిగతా పారిశ్రమలన్నింటినీ తెరిపిస్తాం, కొత్త పరిశ్రమలు పెట్టిస్తాం. ఇంకా పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నర్సీపట్నం దగ్గర ఫౌండేషన్ వేశారు. పోలవరం ఓపెన్ అయ్యేటప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా ఇలాంటి ఎత్తు ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఇవ్వాలో ఇచ్చి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా సైమల్టేనియస్గా తయారు చేసి సాగునీరు ఈ 3 జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి అందిస్తాం. రాజకీయ పరంగా సమఉజ్జీలైనప్పటికీ కూడా ప్రజా మద్దతుతోటి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతోటి తప్పకుండా విజయం సాధిస్తామని, విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కరించడమే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుందని చెప్పి కళా వెంకటరావు చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.